కాబట్టి అంత్య దినాలు అపాయమైన కాలాలు వస్తున్నాయని పౌలు గారు తెలియజేస్తున్నారు. అంత్య దినాలలో కరువు వస్తుందంట, భయంకరమైన. ఎక్కడ చూసినా కరువు కాటు, ఎక్కడ చూసినా మత్తయి సువార్తలు అంటాడు కదా, భయంకరమైన భూకంపాలు వస్తాయండి, కరువులు, కాటకాలు, భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వినబోతారు. మత్తయి భక్తుడు రాస్తున్నటువంటి మాటలు మనం చివరి దినాలలో ఉంటాయి. వేదనలకు ప్రారంభం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును, అవన్నీ వేదనలకు ప్రారంభం. జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు, మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడదు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారండి, చూసారా? కాబట్టి అంత్య దినాలలో అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, భయంకరమైన యుద్ధ సమాచారాలు వినాల్సి వస్తుంది. మరి అబద్ధ ప్రవక్తలు వస్తారంట, పలువురిని మోసపరుస్తారంట. కాబట్టి అక్రమ విస్తరించిన అనేకుల ప్రేమ చల్లారిపోదు, అంతవరకు సహించిన వాడెవడు వాడు రక్షించబడను. తర్వాత ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును. సువార్త ప్రకటించబడతారు. కాబట్టి ఇవన్నీ గమనిస్తూ ఉంటే అంత్య దినాలని మనం గ్రహించవచ్చు. కాబట్టి అంత్య దినాలలో అపాయకరమైన కాలాలే కాకుండా దేవుడు మరొక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ వాగ్దానం చేస్తున్నాడంటే మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచిస్తారు. వృద్ధులకు కదా అపోస్తలుల కార్యముల గ్రంథం, కుమారులకు కుమార్తెలు ప్రవచనాలు చెప్తారంట, ప్రవచిస్తారంట. దర్శనములు కలుగునే వలన వృద్ధులు కలలు గందులు, దాసుల మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదును కనుక వారు ప్రవచించెదరు. అనేకులు సత్య సంబంధమైన, ఆత్మ సంబంధమైన, నమ్మకమైన బోధకుల మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. మనుషులందరి మీద కుమ్మరిస్తాడంట దేవుడు, తన ఆత్మను కుమ్మరిస్తాడంట. వారు ప్రవచిస్తారంట. యవనస్తులకు దర్శనం కలుగుతాయట. మరి కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారంట. వృద్ధులు కలలు గట్టారు. జరగబోయే సంభవాలను దేవుడు వారికి చూపిస్తూనే ఉంటాడు. కాబట్టి అంత్య దినాలలో అపాయకరమైన కాలాలే కాకుండా భయంకరమైన కరువు, భూకంపాలు, యుద్ధాలు, కరువు కాటుగాలే కాకుండా అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురు మోసపరచడమే కాకుండా కదా, ప్రేమలు చల్లారిపోవడమే కాకుండా ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటన, క్రీస్తుని గురించిన సువార్త సర్వలోకంలో ప్రకటించబడుతుంది. కాబట్టి ఆయా అనేక మంది అనేక విధాలైనటువంటి మరి ఉపకరణముల ద్వారా కదా, టెలివిజన్, టీవీ, సెల్స్, తర్వాత ఇంటర్నెట్, అన్ని మరి విషయాలలో ఉపయోగించుకొని దేవుని సువార్త ప్రకటించబడతారు. మారుమూల గ్రామాలు కూడా సువార్త, అంటే ఇవన్నీ దాదాపుగా అంత్య దినాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపాయకరమైన కాలాలు ఉంటాయి. ఆ తర్వాత మరలా రెండవ బ్లెస్సింగ్ ఏంటంటే, ఆ అపాయకరమైన కాలాలున్నా దేవుడు అంట మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తారంట. అనేకుల మీద, అందరి మీద కుమ్మరిస్తారంట. ప్రవచిస్తారంట కదా, దేవుని రాజ్య విషయాలు ప్రవచిస్తారు, దేవుని విషయాలు ప్రవచిస్తారు. ఆ తర్వాత వృద్ధులు కలలు కంటారు, ఎవరు దర్శనాలు వస్తాయంట అని దేవుడు తన ఆశీర్వాదం తెలియజేస్తున్నాడు. అంటే ఆ విషయాన్ని గుర్తుపట్టండి. అంత్య దినాలని మనం తెలుసుకోవడానికి ఇవన్నీ మనకి సూచనగా, సైన్గా ఉన్నాయని అర్థం. పైన ఆకాశమందు మహత్కార్యాలు కనిపిస్తాయి, రకరకాల వింతలు కనిపిస్తూ ఉంటాయి ఆకాశంలో. పైన ఆకాశమందు మహత్కార్యములను, భూమి మీద సూచక్రియలు, భూమి మీద కూడా అనేకులు సూచక్రియలు జరుగుతూ ఉంటాయి. మహత్కార్యాలు ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి, వింతలు కనిపిస్తూ ఉంటాయి, సూచక్రియలు భూమి మీద జరుగుతూ ఉంటాయి. రక్తము, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసింది.
ఇవన్నీ యుద్ధాలకు సాదృశ్యం, శ్రమలకు సాదృశ్యం. రక్తము యుద్ధానికి, అగ్ని ఆపదలకు, పొగావిరి ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి ఆపదలు. ఇవన్నీ కూడా భూమి మీద కనిపిస్తూ ఉంటాయి అని అర్థం. ఆ తర్వాత 20వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగానే మారుతాడు. చివరి దినాల్లో ఆయన రాకడి దినాల్లో ఎలా ఉంటుందంట, సూర్యుడు చీకటి కంబళి వల్ల చీకటిగా మారిపోతాడు, చంద్రుడు రక్తముగా మారిపోతాడని అంత్య దినాలు సూచనగా మనకి ఆయన తెలియజేస్తున్నాడు. అంటే కాబట్టి జాగ్రత్తగా మనం వివేచించాలని అర్థం. అంటే సూర్యుడు భయంకరమైన చీకటిగా మారిపోతున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా అదే మాటలు పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నట్లుగా, తర్వాత యోవేలు గ్రంథంలో కూడా ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. యోవేలు గ్రంథంలో కూడా మాటలోనే, ప్రకటన గ్రంథంలో కూడా ప్రకటన గ్రంథం ముద్రలు విప్పినప్పుడు ఆయన చూపిస్తున్నటువంటి సూచనలు 6వ అధ్యాయం 12వ వచనంలో, 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబళి వలె నలుపాయెను, అంత చీకటి అయిపోతుంది. భయంకరమైన లోకమంతా కూడా కఠినమైన చీకటిగా మారబోతుంది. ఆ చీకటిలో నేను ఏ పని చేయలేము. కంబళి వలె, కంబళి ఎంత నల్లగా ఉంటుందో అలాగా కంబళి వలె నల్లగా మారిపోతుంది చీకటి. సూర్యుడు చీకటిగా చీకటి అయిపోతుంది. ఇక వెలుగు ఇవ్వడు అన్నమాట. ఇది ఒక సూచన అని అర్థం రాకడకు. ఆ తర్వాత చంద్రుడు చంద్రబింబం రక్తవర్ణంగా మారిపోతుంది. అనేక సార్లు సూచనలు కనబడుతున్నాయి. ఇవన్నీ సైంటిస్టులు ఏంటంటో వాళ్ళ చెప్తున్నారు. కానీ ప్రియులరా, ఇవన్నీ అంత్య దినాలకు సాదృశ్యంగా దేవుడు ఆ మధ్య చంద్రుడు కూడా రక్తవర్ణంగా మారిపోవటం చూసి, రాకడి దినాలకు సాదృశ్యం, అంత్య దినాలకు సాదృశ్యం. ఇవన్నీ అంత్య దినాలలో, చివరి దినాలలో, భూమి అంతమైపోయేటువంటి దినాల్లో ఇవన్నీ జరుగుతాయి. ప్రభు యొక్క రాకడి దినాలలో జరుగుతూ ఉంటాయి అని లేఖనాలు అంటారు. అంత్య దినాలలో అంతం వెంటనే రాదంటాడు. ఇంకా జరగాల్సిన వీళ్ళ పరిపాలన జరగవలసింది. కాబట్టి ప్రస్తుతం ప్రభు రాకడకు సూచనలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయని మాట్లాడు. పెద్ద గాలికి ఊగిలాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలిన ఆకాశ నక్షత్రాల భూమి మీద రాలును. ఆయన ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథం వల్లే తొలగిపోవు. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పింది. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులు, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులను దాక్కొని సింహాసనస్తుడైన వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము మహాదినం వచ్చినాయి. దానికి తాళజాలిన వాడేవాడు. మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రత దినమును మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతో బండలతో చెప్పుదురు. దేవునికి స్తోత్రం. కాబట్టి సూర్యుడు కంబళి వలె నలుపు అవుతాడని, చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతాడని, ఆకాశపు కాయలు అకాలపు కాయలు రాలినట్లుగా గాలి చేత కాయలు రాలినట్లుగా ఆకాశ నక్షత్రం భూమి మీద రాలిపోతాయని, మరియు ఆకాశం మనం చుట్టుపడిన గ్రంథంలాగా తీసివేయబడుతుంది. ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి స్థానంలో తప్పిపోతాయని, భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండలకు పారిపోయి దినాలు వస్తాయని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తాం. వాళ్ళు అంటున్నారంట, సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము మహాదినం వచ్చినాయి. దానికి తాళజాలిన వాడెవడు? మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతో బండలతో చెప్పుదురు. ఆ రోజున మనం పారిపోవలసిన పరిస్థితులు వస్తాయి. అందరూ కూడా రాజులు, గనులు, శాస్త్రాధిపతులు అందరూ కూడా గొర్రెపిల్ల ఉగ్రత దినాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు కేకలేస్తుంటారు. బండలారా మమ్మల్ని కప్పుడు
కొండలారా మమ్మల్ని కప్పుడు పర్వతంతో చెప్తా ఉంటారు. అయ్యో భయంకరమైన అగ్ని కురుస్తుంటుందని అర్థం. కాబట్టి రాబోయే దినాల్లో అగ్ని ప్రళయం ఉందని దేవుని వాక్యం. ఒక దినాన భూమిని దేవుడు జలప్రళయం చేత నోహ టైంలో నాశనం చేశాడు. దేవుని మాట వినని ప్రజలు, దేవునికి లోబడని ప్రజలు, వారిష్టానుసారం తమ మార్గములు చెరిపివేస్తున్నందువలన దేవుని కోపము లోకం మీదకి దిగి వచ్చినప్పుడు దేవుడు సమస్త లోకాన్ని జలముల చేత నాశనం చేశాడు. అగాధ జలాలు ఊటలు, ఆకాశముతో వాకిళ్ళు తెరిచాడట. పైనుండి వర్షం వస్తుంది, భూమి యొక్క అగాధ జలాలు ఊటలు కూడా భూమిలోంచి కూడా వచ్చి ఆ నీరు భయంకర ప్రబలి